ముందు ముగ్గు ఉంటే ఆ అందం వేరు, ముగ్గు లేకపోతే బోడు మొహం వేసుకున్న మనిషిలో ఉంటుందండి. ఎందుకండి ఆ ఇల్లు అదో ఇల్లా వలకాడ? ఇంటి ముందు ముగ్గు ఉండాలి. ఈ చుక్కల్ని కలిపి రథం తయారు చేయడంలో ఆధ్యాత్మిక కోణం ఏమిటంటే, సరిగ్గా అమ్మవారు ఆకాశంలో ఉండే చుక్కలన్నీ కలిపి ఈ సృష్టి తయారు చేసింది. ఆవిడ వేసింది చుక్కల ముగ్గు. ఈ 3 కోణాలు ఉన్న సంస్కృతిని మీరు ఇవాళ యువతరానికి అందించకపోతే మందా తప్పు వాళ్ళదా అండి? మందే తప్పు. వాళ్ళకి ఎలా అందించాలో అందించి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్లోనే చెప్పు, ఏమైంది విషయం ఒకటే కదా, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు, ఎలా ఉపయోగపడుతుందో చెప్పు. అంతేగాని ఇవన్నీ మానేసి కార్తీక మాసంలో 30 రోజులు కూడా ముగ్గు వేసేస్తే లక్ష్మీదేవి అక్కడే కూర్చుంటుంది. లక్ష్మీదేవికి వేరే పనేం లేదండి. వీడు అనచోట కూర్చొని విష్ణుమూర్తి దగ్గరే ఉంటుందో ఉండదో అనుమానం కదా, నిత్యానుపాయని అంటారు. ఆవిడ ఈ ముగ్గేసిన చోట కూర్చుంటుంది ఆవిడ. ఈ సెంటిమెంట్లు పెంచొద్దండి. మొదటి నుంచి నా పోరాటం ఇదే. దాంట్లో ఉండే రేషనలిజం, హేతుత్వం చెప్పండి. భౌతికంగా ఇందుకు గొప్పది, మానసికంగా ఇందుకు గొప్పది, ఆధ్యాత్మికంగా ఇందుకు గొప్పది అంటే బుర్ర ఉన్నవాడు ఎవడైనా చేస్తాడు సార్. బుర్రలేని